నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ నుంచి దిగుమతులపై 50% సుంకాలు అమల్లోకి తెచ్చిన అమెరికా. $48 బిలియన్ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశాలు. అదనపు సుంకాల నుంచి ఐరన్, స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులకు మినహాయింపు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్ వస్తువులకు పాత సుంకాలే వర్తింపు. వైష్ణోదేవి వద్ద కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 32కు చేరిన మృతుల సంఖ్య. ఉత్తర భారత రాష్ట్రాల్లో జోరు వానలకు జనజీవనం అస్తవ్యస్తం. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో దంచుకొడుతున్న వానలు. అనేక జిల్లాల్లో జలమయమైన లోతట్టు ప్రాంతాలు, దెబ్బతిన్న రహదారులు. ఆంధ్రప్రదేశ్లోనూ పలు జిల్లాల్లో జోరు వానలు. విజయవాడ, గుంటూరులో జలమయమైన అనేక కాలనీలు, రాకపోకలకు ఇబ్బందులు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు. వాడవాడలో కొలువుదీరిన లంబోదరులు, వినూత్న రూపాల్లో ఆకట్టుకుంటున్న గణనాథులు. స్టార్షిప్ మెగా రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన స్పేస్ ఎక్స్. అంతరిక్షంలోకి చేరిన టెస్ట్ పేలోడ్, 8 డమ్మీ ఉపగ్రహాలు. మిత్రదేశం అంటూనే ట్రంప్ విధించిన 50% టారిఫ్లు అమల్లోకి వచ్చేశాయి. భారత రైతులు పాడి పరిశ్రమను దెబ్బతీసేలా ఒప్పందం కుదుర్చుకోలేదనే కక్షతో 25%, రష్యా నుంచి చమురు కొంటున్నారనే అక్కసుతో మరో 25% సుంకాలు వెరసి 50% భారం మన ఎగుమతులపై పడింది. మన దేశం నుంచి ఎగుమతయ్యే $48 బిలియన్ వాణిజ్యంపై సుంకాలు ప్రభావం చూపనున్నాయి. భారత్పై అమెరికా విధించిన 25% అదనపు సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఉదయం 10 గంటల నుంచి 25% అదనపు సుంకాలు అమల్లోకి రాగా మన దేశంపై అగ్రరాజ్యం విధిస్తున్న సుంకాలు 50%కి పెరిగాయి. యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సిబిపి ప్రచురించిన డ్రాఫ్ట్ నోటీస్ మేరకు అదనపు సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఆగస్టు 6న అమెరికా అధ్యక్షుడు జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశం మేరకు అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ఆ నోటీసులో సిబిపి పేర్కొంది. భారత్ను మిత్రదేశంగా చెబుతూనే ఆ దేశం ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు వసూలు చేస్తోందని, తమను పెద్దగా వ్యాపారం చేయనివ్వటం లేదని ఆరోపిస్తూ 25% సుంకాలను ట్రంప్ విధించారు. అవి అమల్లోకి వచ్చేలోపే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారు అనే అక్కస్తో 25% అదనపు టారిఫ్లను ప్రకటించారు. వీటితో పాటు పెనాల్టీలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్రెజిల్, భారత్లపైనే ఇంతటి భారీ స్థాయి సుంకాలను అమెరికా విధించింది. ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ తర్వాత ట్రంప్ సుంకాలపై మెత్తపడినట్లు ప్రచారం జరిగింది. అయితే 25% అదనపు సుంకాలు యథావిధిగా అమల్లోకి వస్తాయని వాషింగ్టన్ మంగళవారమే నోటీసులు పంపింది. మొత్తంగా 50% సుంకాలను అమల్లోకి తెచ్చింది. అయితే ఇప్పటికే ప్యాకేజింగ్ పూర్తి చేసుకుని సెప్టెంబర్ 17లోగా అమెరికా గోదాంలకు చేరిన వస్తువులకు అదనపు సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చింది. అమెరికా కస్టమ్స్ నోటిఫికేషన్ మేరకు భారత వస్తువులపై 50% సుంకాలతో పాటు ఆయా వస్తువులపై ఇప్పటికే యాంటీ డంపింగ్, ఇతర డ్యూటీలు ఉంటే అవి కూడా వర్తిస్తాయి. అయితే టారిఫ్ల నుంచి కొన్ని వస్తువుల్ని అగ్రరాజ్యం మినహాయించింది. 50% సుంకాల నుంచి ఐరన్, స్టీల్, వాటితో తయారు చేసే కొన్ని వస్తువులకు మినహాయింపు ఉంది. అల్యూమినియం ఉత్పత్తులు, వాటితో తయారు చేసే సామాగ్రికి మినహాయింపు లభించింది. ప్యాసింజర్ వాహనాలైన సెడాన్, ఎస్యూవీలు, క్రాస్ ఓవర్స్, మినీ వ్యాన్స్, కార్గో వ్యాన్, లైట్ ట్రక్కులను, వాటి విడిభాగాలను సుంకాల నుంచి ట్రంప్ యంత్రాంగం మినహాయించింది. కొంతవరకు కాపర్తో రూపొందించిన ఉత్పత్తుల్ని కూడా టారిఫ్ల నుంచి మినహాయించారు. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ జీటీఆర్ఐ నివేదిక ప్రకారం అమెరికాకు భారత్ ఎగుమతి చేసే 30.2% ఉత్పత్తులు ఎలాంటి సుంకాలు లేకుండానే అగ్రరాజ్యంలోకి ప్రవేశిస్తాయి. వాటి విలువ దాదాపు $27.6 బిలియన్ ఉంటుంది. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, రిఫైన్డ్ లైట్ ఆయిల్, గ్యాసోలిన్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ వంటి వస్తువులు ఇందులో ఉన్నాయి. క్యాన్సర్ ఔషధాలు, రోగ నిరోధకాలు, కార్డియోవాస్కులర్, యాంటీ డయాబెటిక్, నొప్పి నివారణ వంటి $12.7 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తులకు పన్నులు వర్తించవు. $8.18 బిలియన్ విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు కూడా 50% సుంకాల నుంచి మినహాయింపు ఉంది. వాటిలో స్మార్ట్ ఫోన్లు, స్విచ్చింగ్, రూటింగ్ సామాగ్రి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, చిప్లు, వేఫర్స్, సాలిడ్ స్టేట్ స్టోరేజ్ డివైజ్లు ఉన్నాయి. ఇదే సమయంలో $165.9 మిలియన్ల విలువ చేసే వస్తువులు, బ్రోచర్లకు మినహాయింపు ఉంది.
భారత్లో వ్యవసాయం, పాడి పరిశ్రమ, మత్స్య రంగాల్లోకి అమెరికా వస్తువుల్ని ఎలాంటి సుంకం లేకుండా అనుమతించాలని ట్రంప్ పట్టుబట్టారు. అమెరికా గ్రామీణ ఓటర్ల మెప్పు పొందటం కోసం మన రైతుల్ని దెబ్బతీసేలా ఒత్తిడి చేశారు. ఇందుకు మోదీ సర్కార్ అంగీకరించలేదు. ఎంత ఒత్తిడైనా భరించేందుకు సిద్ధమని రైతులు, పశుపోషకులు, చిన్న వ్యాపారుల్ని దెబ్బతీసే ఎలాంటి నిర్ణయమూ తీసుకోబోనని సోమవారమే ప్రధాని మోదీ స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కు మరింత ప్రోత్సాహం లభించేలా దేశంలో తయారైన వస్తువుల్నే కొనాలని మోదీ పిలుపునిచ్చారు. 50% సుంకాల వల్ల స్వల్పకాలంలో ఇబ్బందులు తలెత్తుతాయని కొందరు వాణిజ్య, వ్యాపారవేత్తలు చెబుతున్నారు. ఫార్మా, మెడికల్ ఎక్విప్మెంట్ వంటి రంగాల్లో భారత్కున్న బలమైన తయారీ రంగ వ్యవస్థ టారిఫ్లను తట్టుకునేందుకు ఉపకరిస్తుందని మరికొందరు చెబుతున్నారు. కొత్త వాణిజ్య భాగస్వాములు దొరుకుతారని ఆశాభావంతో ఉన్నారు. అమెరికా విధించిన 50% సుంకాలు ఇవాల్టి నుంచి అమల్లోకి రావడంతో బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ బలహీనమైన విదేశాంగ విధానమే అమెరికా సుంకాలకు కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అగ్రరాజ్యం విధించిన 50% సుంకాల కారణంగా వివిధ రంగాల్లో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. టారిఫ్ల కారణంగా 10 రంగాల్లో దాదాపు 2,17,000 కోట్ల రూపాయల సంపదను వ్యాపారస్తులు, రైతులు కోల్పోతారని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఖర్గే పోస్టు చేశారు. ప్రధానంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతారని రాసుకొచ్చారు. రైతుల ప్రయోజనాలను రక్షించేందుకు వ్యక్తిగతంగా ఎంత మూల్యమైనా చెల్లించేందుకు సిద్ధమని ప్రధాని ప్రకటించినా అందుకనుగుణంగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఖర్గే మండిపడ్డారు. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదిక ప్రకారం అమెరికా టారిఫ్ల కారణంగా దేశ జీడీపీలో 1% ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇదే సమయంలో చైనా లబ్ధి పొందనుందని వెల్లడించారు. టెక్స్టైల్ సహా ఎగుమతి ఆధారిత రంగాల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల కోతపడే అవకాశం ఉందన్నారు. ఒక్క వస్త్ర పరిశ్రమలోనే 5 లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఖర్గే వివరించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోలేకపోయిన మోదీ ఇప్పుడు దేశాన్ని రక్షించడంలోనూ విఫలమవుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయ సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 32కు పెరిగింది. ఆలయానికి వెళ్లే మార్గంలోని ఇంద్రప్రస్థ భోజనాలయ వద్ద మంగళవారం కొండ చర్యలు విరిగిపడ్డాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ప్రస్తుత పరిస్థితిపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆరా తీశారు. మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బలగాలను తరలించినట్లు తెలిపారు. జమ్మూ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా పఠాన్కోట్, కాండోరీ మధ్య 18 రైళ్లు రద్దయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా ఫోన్, ఇంటర్నెట్ కనెక్టివిటీని పునరుద్ధరిస్తున్నట్లు వివరించారు. పంజాబ్లో కూడా వర్షాలు బేభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో సట్లెజ్, బియాస్, రావి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండగా పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులోని లఖన్పూర్ ప్రాంతంలో 25 మంది ఓ భవనంలో చిక్కుకుపోయారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య హెలికాప్టర్ సాయంతో సైన్యం వారిని రక్షించింది. సైన్యం కాపాడిన వారిలో 22 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు, 3 పౌరులు ఉన్నారు. అందరినీ హెలికాప్టర్లో సురక్షిత ప్రాంతానికి తరలించిన కొన్ని నిమిషాలకే ఆ భవనం ధ్వంసమైంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొండపోత వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కామారెడ్డి జిల్లా అర్గొండలో 42 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. బెకనూరులో 24, పాత రాజంపేటలో 23, మెదక్ జిల్లా హవేలీ, ఘన్పూర్లో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెరువులు అలుగుపారుతుండగా అనేక చోట్ల రోడ్లు, కలవట్లు తెగిపోయాయి. వందలాది ఎకరాల్లో పంటలు నేట మునిగి ఇసుక మేటలు వేసింది. ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసరాలు తడిశాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. మరో 2 రోజులు వర్షాలు కొనసాగనుండగా కామారెడ్డి, మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని మెదక్, కామారెడ్డి జిల్లాలను అతి భారీ వర్షాలు ముంచెత్తాయి. మెదక్ జిల్లాలో కొండపోత వర్షం బీభత్సం సృష్టించింది. రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో మెదక్ నగరం జలమయమైంది. పెద్దశంకరంపేట, రామాయంపేట మండలాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. చేగుంట మండలం నార్సింగ్ వద్ద 44వ జాతీయ రహదారి భారీగా వరద ప్రవహించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాయన్పల్లి ప్రాజెక్టు చెల్మెడవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. హవేలీ, ఘన్పూర్ మండలం తిమ్మాయిపల్లి చెరువు వద్ద వరద భారీగా రావడంతో గ్రామస్తులను తాళ్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తిమ్మనగర్ నుంచి రాయన్పల్లి వెళ్లే రోడ్డుకు భారీ గండిపడింది. ఉప్పులింగాపూర్, వెల్దుర్తి మధ్య బ్రిడ్జ్ పైనుంచి హల్దీవాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా ఆ 2 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లోనూ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోని వంతెనలు కాలువలను తలపిస్తున్నాయి. వంతెనలపై వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లింగసానిపల్లి చెరువు నుంచి భారీగా వరద రావడంతో మెదక్ అక్కన్నపేట రైల్వే లైన్ శంనాపూర్ రైలు కట్టకు గండిపడింది. పిల్లికోటల సమీపంలోని సబ్స్టేషన్లోకి పెద్ద ఎత్తున వరద చేరడంతో సిబ్బంది బయటకొచ్చారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ జోరు వాన కురుస్తోంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై లక్ష్మాపూర్ వద్ద రోడ్డు కోతకు గురై ట్రాఫిక్ స్తంభించింది. కామారెడ్డిలోని బతుకమ్మకుంట, రుక్మిణికుంట, గాంధీనగర్ సహా తదితర లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దోమకొండ, బెక్కనూర్, బీబీపేట్, మాచారెడ్డి, తాడ్వాయ్, రాజంపేట్ తదితర మండలాల్లో వరి పంట నీట మునిగింది. బెక్కనూరు మండలంలోని 44వ జాతీయ రహదారిపై భారీగా వరద చేరి రాకపోకలకు స్తంభించాయి. కామారెడ్డి, సరంపల్లి, హైదరాబాద్ రోడ్డుపై వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. భువనగిరిలో రోడ్లు, కాలనీలు జలమయం కాగా డ్రైనేజీలు పొంగి పొర్లాయి. పారిశుద్ధ్య కార్మికులు మ్యాన్హోల్స్ తెరిచి వర్షం నీరు సజావుగా వెళ్లేలా చేస్తున్నారు. మరోవైపు భువనగిరి, చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి వద్ద లో లెవెల్ వంతెనపై భారీగా వరద ప్రవహిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ కామారెడ్డి, మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు ఇచ్చింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. నాంపల్లి, కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్లో వర్షం, బషీరాబాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ సహా ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లిలో వర్షం ధాటికి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం నెలకొంది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గంలో భారీ వర్షం కారణంగా వాహనదారులు, వీధి వ్యాపారులు అవస్థలు పడ్డారు. మేడ్చల్, సామిరిపేటలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షంతో మురుగు కాలువల్లోని నీరు రోడ్లపై ప్రవహించింది. బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట, మారేడుపల్లి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కారణంగా ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరింది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై సమీక్ష జరిపిన సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పురాతన ఇళ్లలో ఉంటున్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, పోలీస్ శాఖలను అప్రమత్తం చేశారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు, కలవట్టులపై నుంచి వరద ప్రవాహ ఉధృతి తీవ్రంగా ఉంటే ఆయా చోట్ల రాకపోకలు నిషేధించాలని సీఎం ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండిపడే ప్రమాదం ఉన్నందున నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగరపాలక, పురపాలక, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించడంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు, సహాయక సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. బుడమేరు, మున్నేరు, ప్రకాశం బ్యారేజీలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి పలు చోట్ల రహదారులు నీట మునిగాయి. రోడ్లపై నిలిచిన నీటిని ట్యాంకర్ల ద్వారా వీఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. వినాయక మండపాల నిర్వాహకులు ఎటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుండటంతో మరో 2 గేట్లు ఎత్తారు.
ప్రస్తుతం 8 గేట్ల ద్వారా నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జోరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,84,436 క్యూసెక్కులు చేరుతుండగా 3,09,806 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 26,867 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 8 స్పిల్వే గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,17,624 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 205.22 టీఎంసీలుగా కొనసాగుతోంది. ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ ఎట్టకేలకు స్టార్షిప్ మెగా రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. తొలిసారిగా స్టార్షిప్ ద్వారా టెస్ట్ పేలోడ్ 8 డమ్మీ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. సౌత్ టెక్సాస్లోని ప్రయోగ వేదిక నుంచి ఈ అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన బాహుబలి రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఏడాది నుంచి దీన్ని పరీక్షించిన ప్రతిసారి విఫలమై మధ్యలోనే పేలి సముద్రంలో శిథిలాలు పడిపోయాయి. తాజాగా నిర్వహించిన 10వ పరీక్షలో సూపర్ హెవీ బూస్టర్ అట్లాంటిక్ మహాసముద్రంలో విజయవంతంగా స్ప్లాష్ డౌన్ అయింది. ఇక స్టార్షిప్ అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చి హిందూ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ అయితే పరీక్ష పూర్తిగా విజయవంతమవుతుంది. భూమిపై నుంచి వ్యోమగాములను చంద్రుడిపైకి దీని ద్వారా పంపాలని నాసా, స్పేస్ ఎక్స్ ఆశ పెట్టుకున్నాయి. ఈ దశాబ్దం చివరికల్లా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపేందుకు 2 స్టార్షిప్ల కొనుగోలుకు నాసా ఆర్డర్ కూడా ఇచ్చింది. అయితే దీని ద్వారా అంగారకుడిపైకి మనుషులను తీసుకెళ్లాలన్నది ఎలాన్ మస్క్ జీవితకాల స్వప్నంగా ఉంది. ప్రముఖ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్పై కేసు నమోదైంది. మదురైలో జరిగిన పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని శరత్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. నటుణ్ణి కలిసేందుకు యత్నించగా బౌన్సర్లు తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించారు. ఫిర్యాదు మేరకు విజయ్, ఆయన బౌన్సర్లపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగస్టు 21న మదురైలో టీవీకే పార్టీ మహానాడు కార్యక్రమం జరిగింది. దానికి లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. విజయ్ ర్యాంపుపై నడుస్తూ అభివాదం చేస్తుండగా కొందరు అభిమానులు అత్యుత్సాహంతో ర్యాంపు పైకి దూకి విజయ్ను కలిసేందుకు యత్నించారు. విజయ్కు రక్షణగా ఉన్న బౌన్సర్లు వారిని అడ్డుకుని ర్యాంపుపై నుంచి తోసేశారు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగ కోలాహలం ఉట్టిపడుతోంది. విఘ్నాలు తొలగించే ఆ గణనాథుడికి ఉదయం నుంచి ఆలయాలు, మండపాల్లో పూజలు చేస్తున్నారు. ఇళ్లలో సైతం విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నారు. హైదరాబాద్, ఖైరతాబాద్లో అత్యంత ఎత్తైన లంబోదరుడు కొలువుదీరగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజలు చేశారు. గణేశుడి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖైరతాబాద్ గణేశుని దర్శించుకున్నారు. హైదరాబాద్లో అన్ని ప్రాంతాల్లో గణనాథుడికి పూజలు చేస్తున్నారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని శ్రీ శ్వేతార్క మూల గణపతి ఆలయంలో పంచామృతాలు, పంచవర్ణాలు, పుణ్యనది జలాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం ఆది గణపతికి వెండి కవచ అలంకరణ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణనాథుడి విభిన్న రూపాల్లో ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో దశాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో ఏకశిలామూర్తిగా లంబోదరుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. విజయవాడ సితారా సెంటర్లో 72 అడుగుల గణపయ్యకు ఎంపీ కేశినేని చిన్ని తొలి పూజ చేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గణనాథుని ప్రార్థించినట్లు ఎంపీ కేశినేని చిన్ని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో చవితి వేడుకలు సందడిగా సాగుతున్నాయి. యానాంలో ఫ్రెంచి వారి పాలనా కాలం నుంచి పిల్లారాయుడుగా పిలిచే వినాయకుడికి భక్తుల పూజలు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రతిష్ఠించిన విభిన్న రూపాల్లోని గణనాథుల విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెలుగు ప్రజల మనసు గెలిచిన ఈటీవీ నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రేక్షకులు నచ్చే, మెచ్చే కార్యక్రమాలతో ఆదరాభిమానాలు చూరగొంది. ప్రజల అభిరుచులను గుర్తిస్తూ, గౌరవిస్తూ జనరంజకంగా సాగిస్తోంది. సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన మనందరి టీవీ 3 దశాబ్దాల పండుగను ఘనంగా నిర్వహించుకుంది. ఈటీవీ 30 సంవత్సరాల వేడుకలు రామోజీ ఫిలిం సిటీలో అత్యంత వైభవంగా జరిగాయి. మొదటి నుంచి ఈటీవీతో అనుబంధం ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఛానల్ మొదటి వార్షికోత్సవాల్లో మమేకమైన చిరు అంగరంగ వైభవంగా నిర్వహించిన 20 వసంతాల ఉత్సవాలకు హాజరయ్యారు. 2020లో కోవిడ్ వేళ 25 ఏళ్ల వేడుకలు నిర్వహించడం సాధ్యం కాకపోయినా మెగాస్టార్ ఇంటికి కేక్ తీసుకెళ్లి కట్ చేయించారు. అలాంటి పరిస్థితుల్లోనూ
తనను గుర్తుంచుకుని గౌరవించిన ఈటీవీకి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు జరిగిన 30 సంవత్సరాల సంబరాల్లో పాల్గొని ఈవెంట్కు సరికొత్త క్రేజ్ను తీసుకొచ్చారు. ఫుల్ జోష్ నింపారు. ఈటీవీ 30 ఇయర్స్ స్పెషల్ కేక్ ను మెగాస్టార్ చిరంజీవి కట్ చేశారు. ఆ తర్వాత దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, ప్రముఖ నటులు మురళీమోహన్, అలీ, నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, సుజయ్, దివిజ, ఈటీవీ నెట్వర్క్ సీఈఓ బాపినీడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, ఉన్నతోద్యోగులు ఈటీవీ ప్రయాణంలో భాగస్వాములు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఛానల్ భవిష్యత్తు మరింత బ్రహ్మాండంగా ఉండాలని, అత్యున్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. తెలుగు ప్రేక్షక దేవుళ్ల దీవెనలే బలంగా, సిబ్బంది కృషే బలగంగా ఈటీవీ ప్రయాణం నిర్విరామంగా సాగుతోంది. ఇలా సాగిపోతూనే ఉంటుంది. ఈటీవీ 30 ఏళ్ల వేడుకలు జరుపుకుంటున్న వేళ ఆ చిరస్మరణీయ ఘట్టాన్ని ఉద్యోగులు సంబరంగా నిర్వహించారు. 30 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుని అదే ఒరవడితో మరింతగా అలరిస్తామన్నారు. ఈటీవీ 30 ఏళ్ల సంబరాలు రామోజీ ఫిల్మ్ సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్ సీఎండీ సిహెచ్ కిరణ్ సారథ్యంలో దివంగత రామోజీరావు మనవడు సుజయ్, మనవరాలు దివిజ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి, ఈటీవీ సీఈఓ బాపినీడు, మానవ వనరుల విభాగం అధిపతి గోపాలరావు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం నాగేశ్వరరావు, తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్, ఈటీవీ భారత్ సీఈఓ జొన్నలగడ్డ శ్రీనివాస్, రామోజీ గ్రూప్ విభాగాధిపతులు శివరామకృష్ణ, ఏవి రావు, ఐ వెంకట్, అజయ్ శాంతి, శైలజ, రావి చంద్రశేఖర్, వివిధ విభాగాల సీనియర్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈటీవీని ఆదరిస్తున్న తెలుగు ప్రజలకు మరింత వినోదాన్ని అందిస్తామని సుజయ్ హామీ ఇచ్చారు. మా నాన్న ఎప్పుడూ ఈటీవీని ఆయన పెద్ద కూతురుగానే భావించేవారు. ఈరోజు ఆయన పెద్ద కూతురు 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నాకు నోటంట మాట రావట్లేదు. నాకు నాన్న లేకపోయినా ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పని ఎంత ఇష్టపడేవారో మీరంతా కూడా అంతే ఇష్టపడుతూ అంతే ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్ళారు. నాన్న ఏ స్థాయిలో ఆయన పెద్ద కూతుర్ని చూడాలనుకుని ఉండేవారో అంతకంటే పై స్థాయికి చేర్చారు. దానికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. తప్పకుండా దీన్ని మనం ఇలాగే తదుపరి ఘట్టానికి తీసుకెళ్ళి తెలుగు ప్రజలందరికీ మంచి వినోదాన్ని, మంచి సందేశాల్ని అందిస్తూ ఉండడానికి నా చేతనైంది నేను చేస్తానని, నేర్చుకోవాల్సింది నేర్చుకుంటానని మీ అందరికీ ఈ సందర్భాన మాటిస్తున్నాను. ధన్యవాదాలు. Thank you to everyone who has come here. Such a great turnout. Feeling really proud today on the 30th anniversary for ETV. Thank you everybody. ఈటీవీ 30 ఏళ్ల ప్రయాణంలో ఆది నుంచి అత్యుత్తమ సేవలు అందించిన వారికి రామోజీ గ్రూప్ సీఎండీ కిరణ్ జ్ఞాపికలు అందజేశారు. ముప్పై వసంతాలు పూర్తి చేసుకున్న ఈటీవీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచుతున్న ఈటీవీ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలుగుంటి ఛానల్ ఈటీవీ ప్రారంభించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేనేజ్మెంట్కి, సిబ్బందికి, ప్రేక్షకులందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు, కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా. తెలుగువారు అనేవాళ్ళు ఎక్కడున్న ప్రపంచంలో
రాత్రి 9 గంటలకు న్యూస్ చూస్తే పరిపూర్ణంగా సమాచారం అందినట్టు భావించే పరిస్థితి తీసుకొచ్చారు. ఈటీవీ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈటీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, కార్యనిర్వాహకులందరికీ నేను హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాను. రామోజీరావు గారు సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా, జనాలకు మార్గదర్శకంగా మరి ఈటీవీని వారు రూపొందించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా 30 వసంతాలు పూర్తి చేసుకున్న ఈటీవీకి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈటీవీ మీ టీవీ అంటూ తెలుగు ప్రజలను పలకరించడం మొదలై 3 దశాబ్దాలు పూర్తి కావడం సంతోషకరమన్నారు. ఈటీవీ యాజమాన్యం, ఉద్యోగులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు తెలిపారు. ఈటీవీ వినోదభరిత ఛానల్గా ప్రారంభమై బహుముఖంగా విస్తరించడంలో రామోజీరావు గారి ప్రణాళికాబద్ధమైన అడుగులు బలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఎంతోమంది సాంకేతిక నిపుణులు, నటులు, రచయితలు ఈటీవీ ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారని పవన్ కొనియాడారు. తెలుగు భాష, సంస్కృతికి ప్రాధాన్యమిస్తూ ముందుకెళ్తున్న ఈటీవీ మరెన్నో విజయాలు సొంతం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.